అందరికీ జై శ్రీరామ్ అండి. జై గురుదేవ్ దత్త. మన హిందువులు ఇప్పుడు కన్నా కూడా కళ్ళు తెరవాలి. ఎందుకు అంటే చూడండి, నువ్వు ఏ రిలీజియన్ అని అడిగి మరీ చంపించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడు మనని మనం కాపాడుకుంటాం, ఎప్పుడు మన దేశాన్ని మనం కాపాడుతాం. ఇంకెన్ని రోజులు ఇలాగే చేస్తాం. ఇది భారతదేశం మాత్రమే కాదు, హైందవ దేశం కూడా. మరి ఇక్కడ హిందువులకే రక్షణ లేదు అంటే, హిందువులే నేను హిందువుని అని చెప్పుకునేటువంటి స్థితి లేదు అంటే, ఈ దేశం నుంచి మనం ఎక్కడికి పారిపోవాలి, ఎక్కడ బ్రతకాలి, మన ఆదరించే వాళ్ళు ఎక్కడున్నారు? చాలామందికి నేను ఇటువంటి విషయాలు మాట్లాడితే మేము ఇవన్నీ చేయలేమండి, మేము వినలేమండి, మాట్లాడలేమండి, ఆ హింస అయ్యో మేము అది వినమండి. ఒరే పనికిమాలిన వెదవా, ఇప్పటికైనా కళ్ళు తెరవరా హిందువా? ఎందుకనంటే ఆ హింస, ఆ బలయ్యేవాడు నీ సాటి హిందువే. ఎంతసేపు నీ కులవాడినో, నీ యొక్క అన్ననో తమ్ముడినో, నీ ఇంట్లో బంధువులనో వీళ్ళనే చూడకు. హిందుత్వం అంటే అందరిది. మనకి ఉన్నవి శాస్త్రం ప్రకారం 4 వర్ణాలు: బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర. వీళ్ళందరూ హిందువులే అయినప్పుడు వీళ్ళందరూ నీకు అన్నదమ్ములే. మనందరం మనని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ధర్మాన్ని మనని మనం కాపాడుకుంటూనే ఉండాలి ఈ దేశంలో. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. ఆర్థిక లావాదేవీలు ఏమన్నా ఉంటే, నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఆచరించేవాడిని అనేటువంటి వాళ్ళు ఎవరుంటారో వారిని ఖచ్చితంగా గుర్తించి అటువంటి వారి దగ్గరే ఆర్థికమైన లావాదేవీలు అంటే అమ్మడం కానీ కొనడం కానీ ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఆ ఇదులు చూడండి. అమ్మడం విషయం పక్కన పెట్టండి, కొనడం విషయంలో ఖచ్చితంగా హిందువుల దగ్గరే కొనడం అనేది స్టార్ట్ చేయండి. హిందువులను ఆర్థికంగా బలవంతుల్ని చేయండి. హిందూ ధర్మం కోసం ప్రయత్నించండి. వారంలో ఒక్కరోజు, మంగళవారం, శనివారం, ఆదివారం మన దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. మన పిల్లలకి మన యొక్క స్వధర్మం గురించి చెప్పండి, దేశభక్తి గురించి చెప్పండి, మన సనాతన ధర్మం గురించి చెప్పండి. అలాగే ఒకవేళ సనాతన ధర్మం గురించి ఎవరైనా చెప్పితే పిల్లల్ని వినమని చెప్పండి. మనం మన ధర్మాన్ని కాపాడకపోతే ఎవడో వచ్చి వాడి ధర్మాన్ని మన నెత్తి మీద రుద్దడం అనేదే జరుగుతుంది. ఎంత కేంద్రంలో హిందువుల్ని కాపాడడానికి ఉండేటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, హిందువులనే కాదు సర్వుల్ని కాపాడి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మన వంతు బాధ్యతను మనం ఎప్పుడు నిర్వర్తించుకోవాలి. దయచేసి హిందువులారా మారండి. అక్కడ చెమ్మగిల్లిన కళ్ళని చూడండి, భర్తని కోల్పోయినటువంటి భార్యల పరిస్థితి చూడండి, రోడ్డున పడ్డ కుటుంబాల పరిస్థితి చూడండి. ఇప్పటికన్నా మారండి. జై శ్రీరామ్, జై హింద్.